పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షాన్ పాల్ రియాక్ట్స్. వీడియో ఎట్లా స్టార్ట్ చేయాలో అర్థమవుతలేదు. చాలా వీడియోస్ చూసాను నేను దట్ యూనో అంటే కొంచెం మైండ్ అప్సెట్ అయింది. రీజన్ ఏంటంటే బిగ్ బాస్కి సంబంధించిన రివ్యూస్ నేనైతే స్టార్ట్ చేద్దాం అనుకున్న మాట అయితే వాస్తవమే. అండ్ నేను అనౌన్స్మెంట్ ఇచ్చిన వీడియో అంటే పర్సనల్గా నా మెయిన్ ఛానల్లో ఎలాంటి ప్రమోషన్ అయితే ఇప్పటివరకు చేయలేదు. బట్ నాకు తెలిసి అలా పోస్ట్ చేస్తాను. ఓకే, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేక్ ష్యూర్ దట్ యూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బిగ్ బాస్ కాంటెంట్ అయితే విచ్చలవిడిగా ఈ ఛానల్లో రాబోతుంది. సో ఒకవేళ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ అ బిగ్ బాస్ కాంటెంట్ అంటే రివ్యూస్కి సంబంధించి నేను ఒక వాల్యూ యాడ్ చేయగలుగుతానని మీరు నమ్మితే మేక్ ష్యూర్ దట్ యూ సబ్స్క్రైబ్ ది ఛానల్. యాజ్ ఆఫ్ నో నాకు తెలిసి బిగ్ బాస్ కాంటెంట్ ఒక 3 నెలలు గట్టిగా నడుస్తుంది. ఇందులో ఎవ్రీడే ఐమ్ గోనా పుట్ 1 వీడియో ఆఫ్ లాంగ్ లెంత్ అండ్ చూద్దాం ఎట్లా వస్తుందో, ఎట్లా వర్కౌట్ అవుతుందో, బికాస్ ఐ హ్యావ్ హ్యూజ్ స్కెడ్యూల్స్. ఎనీవేస్, బాధ ఎందుకు అనిపిస్తుంది చెప్తా. అంటే నేను ఒక కమిట్మెంట్ అయితే తీసుకున్నా దట్ ఐ వాంటెడ్ టు డూ అ రివ్యూ. అండ్ లుకింగ్ బ్యాక్ అండ్ మనకు చాలా లీక్స్ వస్తున్నాయి, నాకు ఎలాంటి జీరో ఇన్ఫర్మేషన్. అండ్ ఎవరైనా కాల్ చేసి అడదామన్నా ఎవరు పరిచయం లేరు. శ్రీను 65 అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ బ్రదర్ చెప్తున్నారు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా. ఆబ్వియస్లీ ఆదిరెడ్డి గారు, సో ఆయన ఛానల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా. అండ్ అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ చెప్పడంలో ఐ డోంట్ నో లైక్ హౌ ఇట్ ఈస్ ఫేర్ అండ్ ఆల్. బట్ యా, ఏదన్నా యూనో లేటెస్ట్ అప్డేట్స్ రిగార్డింగ్ బిగ్ బాస్కి సంబంధించి అప్ టు డేట్ అంటే టిల్ నౌ లైక్ యూనో యా వాళ్ళ దాంట్లోనే చూడండి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు యూనో కాపీ ఇట్ అగైన్ టెల్లింగ్ ఇట్ హియర్. నో, ఐ డోంట్ వాంట్ టు. బట్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఈస్ లైక్ అగ్ని పరీక్ష అనే ఒక యూనో సీజన్కి సంబంధించి ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు, అగ్ని పరీక్ష. ఇందులో ఫైనల్ అయిన వాళ్ళు బిగ్ బాస్ 9కి వెళ్తారు. సో దిస్ ఈస్ ద అప్డేట్. అండ్ ఇందులో సో వాట్ ఐవ్ హర్డ్ ఈస్ 18,000 people gave a short video of 3 minutes. ఇందులో నుంచి షార్ట్ లిస్ట్ చేసి 44 మెంబర్స్ని అగ్నిపరీక్ష షోకి ఫైనల్ చేశారు. దాని తర్వాత కట్ షార్ట్ చేసుకుంటూ అందరినీ ఎలిమినేట్ చేస్తూ 15 మెంబర్స్ని ఫైనల్ రౌండ్కి పంపించారు. అండ్ దీనికి సంబంధించిన ఇన్ డీటెయిల్ వీడియోస్ నేను వీళ్ళ దగ్గరనే చూసిన. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా లైక్ ఐ ఫెల్ట్ సమ్వేర్, అరే ఈ అమ్మాయిలకి ఇంత ఇన్ఫర్మేషన్ ఏడికెళ్ళి వస్తుంది రాబోయి. అగైన్ వాళ్ళు సోషల్ మీడియాలో నుంచి పిక్ చేస్తున్నా అంటున్నారు. లైక్ అఫీషియలీ స్టార్ మా ఏమైనా రిలీజ్ చేస్తుందా అంటే నో. లైక్ అగైన్ కాంటాక్ట్స్ అనేవి ఉండడం అనేది కొంచెం మంచి విషయమే. ఇట్స్ అ యాడ్ ఆన్ ప్లస్ ఫర్ అ రివ్యూ పర్సన్, దట్స్ అ గుడ్ థింగ్ ఐ కెన్ సే. బట్ అగైన్ ఏమో ఇప్పుడు సండే ఎలిమినేషన్లు సాటర్డేనే చెప్పేస్తుంటారు, సాటర్డే ఎలిమినేషన్లు ఫ్రైడేనే చెప్పేస్తుంటారు. ఈ మ్యాజిక్ ఎట్లనో తెలియాలా. ఒకవేళ అది నాకు ముందే ఇన్ఫర్మేషన్ వస్తే నన్ను యూనో ద వన్ హూ ఈజ్ లుకింగ్ అవుట్ ఫర్ మీ అంటే నా రివ్యూస్ చూసే వాళ్ళకి ఏదైనా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ విత్ మీ. అండ్ యా, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ ఫర్ షూర్. ఎందుకంటే నేను ఆ ఇన్ఫర్మేషన్ పుల్ అవుట్ ఏమున్నా ఇంకా వేరే సోషల్ మీడియా దాంట్లో చూసి చెప్పడమే ఉంటుందేమో ప్రాబ్లీ, అంతే. సో ఎస్, తొందరలో అగ్ని పరీక్షకు సంబంధించిన షో అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో ఐ థింక్ we will start giving review from there on, from day 1. అండ్ చూద్దాం, అంటే అభిజిత్ గారు, నవదీప్ బ్రో, ఇంకా వన్ భానుమతి ఆర్ సమ్ జడ్జ్, వీళ్ళు ముగ్గురు జడ్జెస్ అంట. వీళ్ళిద్దరు నాకు బాగా తెలుసు, అభిజిత్ బ్రో ఇంకా నవదీప్ గారు. సో వీళ్ళ సీజన్స్ నేను చూస్తున్నాను. అండ్ ఐ రియల్లీ అడ్మైర్ దెమ్ బోత్. నవదీప్ గారు ఇన్ సీజన్ 1 సచ్ అ కామెడీ, అసలు ఎంత పట్టుకొని అవుతుండే. నేను చాలా ఘోరంగా నవ్వుకున్నా. అటు వంజా అటు అనేది ఒక కామెడీ ఉంటుంది, స్కూల్ స్కిట్ ఉంటుంది అనమాట. అది ఇంకా గుర్తొస్తే ఫుల్ నవ్వు వస్తుంది, ఘోరంగా నవ్వుకుంటుండే. అండ్ చాలా మెచ్యూర్డ్ పర్సన్గా అభిజిత్ గారు ఐడియా ఉన్నారు. బట్ ద ఉమెన్ దట్ ఈస్ దేర్ యాజ్ అ థర్డ్ జడ్జ్, ఆ సీజన్ అసలు కంప్లీట్గా చూడలేదని, బికాస్ దట్ వాజ్ నాట్ కమింగ్. అది మెయిన్ సీజన్లాగా రాలేదు, అది ఏదో నాన్ స్టాప్ లాగా వచ్చింది, చూడలేదు యాక్చువల్లీ. వీళ్ళు ముగ్గురు జడ్జెస్గా ఉన్నారు ఫర్ దిస్ పర్టికులర్ అగ్ని పరీక్ష షోకి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్లో ఫైనల్ చేయడానికి వీళ్ళు ముగ్గురిని జడ్జ్గా పెట్టడం జరిగిందంట. అండ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ పుల్డ్ అవుట్ ఫ్రమ్ ద
యూనో సోషల్ మీడియా అగైన్ హ్యాపెన్స్. సరే, సో ఆ బాధలో నుంచి కొంచెం బయటకు వచ్చేస్తాను నేను. ఏంటంటే ఐ కాంట్ గివ్ లీక్స్ అండి, టు బీ ఫ్రాంక్ ఎనఫ్. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ ఎనీ లీక్స్, ఎనీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యూనో వాట్స్ ఎవర్ హ్యాపెనింగ్, ముందుగా ఫస్ట్ వచ్చి చెప్పే సీన్ అయితే మనకు లేదు. అదేదో మన వాళ్ళ దగ్గర లైక్ అనదర్ రివ్యూవర్స్ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ని పుల్ చేసి చెప్పే అవకాశం అయితే ఉంది. అది కూడా కొంచెం వాళ్ళు చెప్పిన వెంటనే చెప్పే ఏమో అని నాకు కొంచెం వేరే టాలెంట్ని దొబ్బిన ఫీలింగో లేకపోతే ఏదో సమ్వేర్ అలాంటి ఒక అన్ఈజీ ఫీలింగ్ వస్తుంది నాకు. అందుకే నేను ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీథింగ్. లేదంటే ఆ మొత్తం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఈ 2 ఛానల్స్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. లైక్ యూనో ఆదిరెడ్డి గారు హీ హాస్ గివెన్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైమ్ ఆ శ్రీను 65 అనే అతను అయితే ఆదిరెడ్డి గారి కన్నా ముందే ఇస్తున్నారు, కంప్లీట్గా ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. లైక్ వాట్ ఆర్ ద నేమ్స్ కానీ ఫోటోలు పెట్టేసి ఆ సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ మొత్తం అంటే దే ఆర్ వర్కింగ్ అవుట్, చాలా వర్కౌట్ చేసారు. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే మంచిగా వర్కౌట్ చేసి దే బాట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ యూనో they did it well. I have to appreciate, but again, and for me that are leaks for me again. ఏమో బ్రో లైట్, ఐ డోంట్ వాంట్ టు జడ్జ్, బట్ అగైన్ మనతోనైతే కానిముచ్చాడు అది. ఒకవేళ అయితే మాత్రం ఐ వుడ్ బీ మోర్ హ్యాపీ టు షేర్ విత్ యూ గైస్. తప్పనైతే అన్నట్లేండి. అగైన్ సో ఎస్, మనం తొందరలో మంచి అగ్ని పరీక్ష షో నుంచి అయితే మనం వీఆర్ గోయింగ్ టు రివ్యూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ సీ ఆన్ సోషల్ మీడియా ఆన్ ద స్క్రీన్, లైక్ హాట్స్టార్ జియో హాట్స్టార్ ఏదైతే ఉందో అందులో టెలికాస్ట్ అవ్వబోతున్న ప్రతి ఒక్క షోకి అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ లాస్ట్ డే వరకు యూ విల్ బీ హ్యావింగ్ వీడియోస్ ఆన్ ఎగ్జాక్ట్లీ స్క్రీన్ మీద. నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా రివ్యూస్ ఆఫ్ కోర్స్ ఇవి ఉంటాయి. ఈ లీక్స్ దగ్గర నుంచి అయితే ఐఎమ్ సారీ, యూ కెన్ అవాయిడ్ మీ ఫర్ దాట్. నా ఛానల్ని అవాయిడ్ చేయొచ్చు. ఏమో ముందు వస్తే ఐల్ షూర్లీ సే ఓకే. చూద్దాం. ఇంకా అదైతే కాపీ ఉంటుంది బ్రో, ఖచ్చితంగా ఏదో ఛానల్ నుంచి కాపీ ఉంటుంది, కానీ మన దగ్గర నుంచి అయితే పర్సనల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. ఇంకొకటి కొంచెం 0 సబ్స్క్రైబర్స్ తిప్పికొడితే 120 మంది లేరు. ఎంత ట్రై చేసి మనం మెయిన్ ఛానల్ నుంచి సబ్స్క్రైబర్స్ని ఇటు గుంజుదామంటే యూ నెవర్ నో లైక్ హౌ మెనీ ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ దిస్. ఓకే, ఇప్పుడు నా మెయిన్ ఛానల్ ఈజ్ ఆల్ రిలేటెడ్ అబౌట్ ఫ్యామిలీ అండి. ఓకే, ఫ్యామిలీ వీడియోస్ తీస్తుంటాను, ఫ్యామిలీ కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాను. యూ నెవర్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ బిగ్ బాస్. ఓకే, దట్స్ అగైన్ కంప్లీట్లీ డిఫరెంట్ సెగ్మెంట్ లా చూస్తాను నేను. కంప్లీట్గా బిగ్ బాస్ వాచ్ చేసేటోళ్ళని అరే అమ్మ ఇది సోదిరాబాయ్ అనుకునేటోడు ఉంటాడు. బిగ్ బాస్ అరే బిగ్ బాస్ మంచి షోరాబాయ్, ఐ హ్యావ్ టు సీ ద రివ్యూస్. కొంతమంది ఓన్లీ షో చూసి లైట్ తీసుకుందాం, రివ్యూస్ కూడా అవసరమా అనుకునేటోళ్ళు ఉంటారు. సో ఇలాంటి డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ మన ఆడియన్స్లో ఉన్నారు. సో వాళ్ళని డిస్ట్రాక్ట్ ఎక్కువసార్లు చేయలేం. ఒక్కసారి అయితే నేను వీడియో పెడతా ప్రమోట్ చేయడానికి, దెన్ అగైన్ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 120 ఫాలోవర్స్, 120 మంది ఫాలోవర్ల దగ్గర నుంచి సబ్స్క్రైబర్ దగ్గర నుంచి ఐ హ్యావ్ టు పుల్ దిస్ అకౌంట్ బ్యాక్. అది ఎంతమంది చూస్తారో తెలీదు, అదొక కొంచెం లో ఫీలింగ్ ఉంది. ఏంటంటే ఎక్కువ మంది చూడకపోవచ్చు, అంటే నువ్వేం వాల్యూ యాడ్ చేస్తావు, ఇట్లా కొంచెం డిస్కరేజ్మెంట్ వస్తుంది. బట్ స్టిల్ అగైన్ ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ వెరీ స్ట్రైట్. ఐ విల్ మేక్ ఇట్ మోర్ కాన్ఫిడెంట్లీ, కొంచెం కన్సిస్టెన్సీతో చేస్తాను. కొంచెం జాగ్రత్తగా జనాలు ఎంటర్టైన్ అయ్యేలానో, లేకపోతే ఒక ప్రాపర్గా ఏదైనా బిగ్ బాస్కి సంబంధించో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా పాయింట్ అనేది నేను కరెక్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఐ థింక్ ఐ విల్ మేక్ షూర్ దట్ అందరూ రివ్యూవర్స్తో పాటు ఐ కెన్ పాపప్. ఓకే, దట్స్ వాట్ ఐ కెన్ సే. ఖచ్చితంగా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఐ ఆల్సో వాంటెడ్ టు మేక్ షూర్ దట్ ఇట్ ఈజ్ ఆన్ దిస్ టైమ్. ఐ డోంట్ వాంటెడ్ టు మిస్ ఇట్. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒక 15-20 డేస్ చేసిన తర్వాత ఐ గేవ్ అప్ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. అంటే స్కెడ్యూల్ సరిగా కుదరక, యూనో ఆఫీస్కి, యూనో ఆఫీస్, సోషల్ మీడియా అండ్ మళ్ళీ బిగ్ బాస్ రివ్యూస్ హాస్ పుట్ ఆన్ అ లాట్ ఆఫ్ బిగ్ బర్డెన్ ఆన్ మీ. బట్ దిస్ టైమ్ ఐ హ్యావ్ డిసైడెడ్, ఓకే, ఐ విల్ మేక్ షూర్ దట్ ఆ 1 అవర్కి సంబంధించిన రివ్యూ అనేది విల్ నాట్ మిస్ ఇట్. ఒక్క డే వీడియో లేకుండా ఉండే పరిస్థితి అయితే, ఉండే సిచ్యువేషన్ రాదు. I will make sure that every day is being reviewed. I mean every day content is being reviewed. ఖచ్చితంగా ఇట్ విల్ బీ థమ్స్ అప్. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఐ సరే ఇంత
ఓకే, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది 3 స్టార్స్కి వెళ్ళారు అనేది యాజ్ అ ఇన్ఫ్లుయెన్సెస్ పార్ట్లో ఉన్న వాళ్ళు, కొంచెం మాట పరిచయం ఉన్న వాళ్ళు వెళ్ళినట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ వాళ్ళని పర్సనల్ కూడా అడగాలని ఏం లేదు, ఎందుకంటే ఇట్స్ ఓకే, ఐఎమ్ గెటింగ్ అన్ ఇన్ఫో. అది చూద్దాం. ఐ యామ్ ఎక్సైటెడ్, ఎందుకంటే నాట్ లైక్ ఎవ్రీ టైం కదా, డైరెక్ట్ మనకు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతున్నప్పుడే యూ విల్ గెట్ టు నో ఇన్సైడ్ జరుగుతుండే ప్రాసెస్ అంతా. అండ్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అని కొంచెం ముందు తెలుస్తుండే, దట్ ఈస్ రైట్. బట్ అగైన్ దాని తర్వాత లోపలికి వెళ్తే అయితే డే 1 నుంచే కదా రివ్యూ సీన్ అయితే స్టార్ట్ అయ్యేది బేసిక్గా. ఇది అలా కాదు, లైక్ యూ హ్యావ్ 1800 పీపుల్, 18,000 or 1800 కరెక్ట్ నెంబర్ తెలియదు, బట్ యా ఇంతమంది వీడియోస్ పంపించడము, అందులో నుంచి ఫిల్టర్ చేయడము, మళ్ళీ అందులో నుంచి 200 నుంచి ఫిల్టర్ చేయడము, 200 నుంచి 44 ఫిల్టర్, 44 to 15 ఫైనల్. సో దిస్ ఈజ్ ఆల్ హ్యాస్ బీన్ దిస్ ఇన్ లైనప్. కాబట్టి ఏంటంటే చాలా జరుగుతుంది. ఇట్స్ బికమింగ్ మోర్ ఇంటెన్స్, ఐ కెన్ సే. అది ఎలా వెళ్తుందో అగ్ని పరీక్షనే మనకి ఏంటంటే ఈ షోతోనే మనకి ఇంకెక్కువ హైప్ క్రియేట్ అవుతుంది బిగ్ బాస్ 9కి. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. సో ఆ హైప్ క్రియేట్ అయిన తర్వాత ఇంకా అందులో ఇంకా డేంజర్ సీన్ ఉంటుందేమో. లైక్ అండ్ నేను ప్రోమో చూస్తే నాకు మంచిగా అనిపించింది ఇన్ ద సెన్స్ లైక్ ఇట్ ఫెల్ట్ లైక్ దెర్ ఈస్ లాట్ మోర్ థింగ్స్ యాడెడ్ ఇన్ దిస్ సీజన్. దట్స్ ఇట్. యా, సో ఎస్, చూద్దాం. నాకు తెలిసి ఐ డోంట్ థింక్ ఐ విల్ బీ డూయింగ్ అనదర్ వీడియో ఆన్ దిస్ బిగ్ బాస్ కాంటెంట్. నాకు తెలిసి అది ఇంకేమైనా మన ఆది బ్రో కానీ, లేకపోతే ద ఛానల్ హూమ్ ఐఎమ్ లుకింగ్ అప్, Srinu65, యా దట్ పర్సన్. వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఎర్లీ ఇన్ఫర్మేషన్ ఏదైనా గ్రాప్ చేస్తే మేబీ కొంచెం మన సబ్స్క్రైబర్స్ని లెవెలప్ చేయడానికో, లేకపోతే కొంచెం ఏదైనా కాంటెంట్ క్రియేట్ చేయడానికి లైనప్ వీడియోస్ కోసమో ఐ విల్ షూర్లీ కమ్ బ్యాక్ అండ్ డూ అ వీడియో. బట్ ఐ థింక్ అవైతే డౌట్ఫుల్గా చెప్తున్నా. బట్ ఖచ్చితంగా అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన డే 1 నుంచి అయితే వి విల్ మేక్ షూర్ దట్ ద వీడియో విల్ బి ఆన్ అగైన్. ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ అ బిగ్ బాస్ రివ్యూ అయితే మాత్రం ఖచ్చితంగా నీడ్ యువర్ సపోర్ట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ మేక్ షూర్ దట్ బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. ఓకే, మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్ టైమ్ అండ్ గివింగ్ అ కాంటెంట్ అండ్ adding some value to this Big Boss 9 content ante just to put on my efforts and to support my efforts. సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. అండ్ అదే మెయిన్ మీకేదో ఫేవర్ చేస్తున్నానని కాదు, బట్ ఏంటంటే జస్ట్ టు రికగ్నైజ్ ద ఎఫర్ట్స్ అంతే. ఓకేనా? విల్ సీ యూ ఆన్ అనదర్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.